నమస్కారం అండి వివేక్ గారు, బాగున్నారా? నమస్కారం బషీర్ గారు, బాగున్నాండి. ఇప్పుడు మీరు ఈరోజు పాండ్స్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఫిష్ హార్వెస్ట్ వరకు ఒక మోడల్ ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. దాని గురించి వివరిస్తారా? ఇది ఒక సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సినారియో ఉంది. మీరు బషీర్ గారు ఇప్పుడే ఒక 1 డే అయింది హార్వెస్ట్ చేసి పాండ్ని. అండ్ ప్రస్తుతం ఈ 2 పాండ్లు చూస్తే మీరు డ్రైగానే ఉన్నాయి, మొత్తం డ్రై చేసేస్తున్నారు. సో మెయిన్గా పాండ్ ప్రిపరేషన్ చేయాలంటే ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. ఉన్న వాటర్ అంతా తీసేసి మొత్తం పాండ్ మొత్తం డ్రై చేయాలన్నమాట. డ్రై చేసి మీకు సాయిల్ అంతా ఇలా బీటలుగా విడిపోయేటట్టు మొత్తం క్లియర్గా ఉండిపోవాలి. ఆ తర్వాత మనకి సాయిల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. ఒక గ్రేస్ పీరియడ్ ఆఫ్ ఈ పాండ్ ప్రిపరేషన్ ఎంత ఉండాలి అంటే ఎండబెట్టడం ఎంత ఉండాలంటే 15 to 20 days వరకు ఎండబెట్టాలి. ఈవెన్ దో క్రాక్స్ మనకి ఫస్ట్ 5-6 daysలో కనిపించిన 15 to 20 days ఉంటే మీకు అందులో స్పోర్స్ కానీ అంటే పారాసైట్స్ ఉంటాయి కదా, పెయిన్ అంటాం, అలాంటి పెయిన్లు ఏమన్నా ఉన్నా అవి ఈ డైక్ ఎడ్జెస్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే వాటికి ఎక్కువ కాలం బతకడానికి అవి దాని చుట్టూరా సిస్ట్ లాంటి ఫామ్ చేస్తాయి, అంటే గుడ్డు లాంటివి. సో ఆ గుడ్లు ఏంటంటే మీకు వాటర్ లోపల కానీ సాయిల్ లోపల కానీ కొంచెం మాయిశ్చర్ ఉంటే బతికగలవు అనమాట. సో 5-6 days మీరు వాటర్ అలా ఎండబెట్టి వదిలేస్తే, అదే పాండ్ మొత్తం ఎండబెట్టి వదిలేస్తే అవి మ్యాక్సిమం పోతాయి, కానీ కొంతవరకు ఉంటాయి. కాకపోతే ఎక్కువ రోజులు ఎండబెట్టి ఉంచారనుకోండి 15 to 20 days వరకు, మీకు ఆల్మోస్ట్ పారాసైటిక్ ఎగ్స్ కానీ ఇంకా వేరే ఫిష్ లార్వా ఎగ్స్ కానీ ఇది ఏవి ఉండవు అనమాట. సో బెస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే 15 to 20 days వరకు పాండ్ మొత్తం ఎండబెట్టిన తర్వాత ఏం చేయాలండి? ఎండబెట్టాక ఫస్ట్ మీరు నెక్స్ట్ సైకిల్కి ఎన్ని చేపలు వేస్తారు అవన్నీ ప్రిలిమినరీ డేటా మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్నాక పాండ్ మొత్తం సాయిల్ శాంపిల్స్ తీసుకోవాలి. సో ఎలా అంటే భూసార పరీక్షలు, ఎగ్జాక్ట్లీ ఎస్, ఆ భూసార పరీక్షలకి సాయిల్ శాంపిల్స్ తీసుకోవడం. ఆ శాంపిల్ తీసుకోవడం కూడా అదొక టెక్నిక్ ఉంటుంది. ఒకే దగ్గర కాకుండా పాండ్ 4 వైపులా ప్లస్ మనకి పెద్ద పాండ్ అయితే ఇంకొక 2 వైపులు ఎక్స్ట్రాగా మొత్తం 6 to 8 శాంపిల్స్ తీసుకొని అన్నీ కలిపి అప్పుడు శాంపిలింగ్ దీనికి ఇవ్వాలన్నమాట. మా FWI నుంచి మేము కూడా సాయిల్ శాంపిల్ అవి చేస్తాం, మేము కూడా ఆ ఇన్ఫర్మేషన్ అది ఇస్తూ ఉంటాం అనమాట ఫ్రీగా. సో సాయిల్ శాంపిల్ చేశాక మనం మెయిన్ సాయిల్ చూడాలంటే pH చూడాలి ఫస్ట్. అంటే ఆ సాయిల్లో pH ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అని. మనకి సాయిల్ pH 7 to 7.5 ఉంటే కరెక్ట్ pH ఉన్నట్టు అనమాట. సో అది లేదు అంటే అడిషనల్ జిప్సమ్ కానీ లైమ్ కానీ అది లెవెల్ అయ్యేంత వరకు ఉంచి చేయాలి. సో అది యాడ్ చేశాక మనం మినరల్స్ కూడా చూస్తారా సాయిల్లో? చూస్తాం. ఎందుకంటే మినరల్స్ మనం ఎందుకు చూస్తామంటే ఆల్రెడీ ఒక కల్చర్ అయ్యింది. ఆ కల్చర్ అయిన తర్వాత మనం ఫిష్కి ఫీడ్ వేస్తాం, ఫిష్ ఫీకల్ మ్యాటర్ అంతా సాయిల్లోనే ఉంటుంది. సో ఆ సాయిల్ అంతా మనకి ఫెర్టైల్గా ఉంటుంది అనమాట. ఎంత న్యూట్రియంట్స్ అవి ఫిష్ నుంచి వచ్చే ఫీడ్ నుంచి వచ్చాయని. కాకపోతే ఆ న్యూట్రియంట్స్ మనం ఎడిషనల్గా యాడ్ చేసామనుకోండి, అది ఇంకా ఎక్కువ సాయిల్ వాటర్ ప్రొడక్టివిటీ పెరిగిపోయి ఆల్గల్ బ్లూమ్ వచ్చేస్తుంది. సో అందుకని మనం అంటే ఈ న్యూట్రియంట్స్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో ప్రమోట్ చేయాలనుకుంటున్నారు కదా, మరి ఇవి ఏవైతే మీరు చెప్పారో మినరల్స్ అవి దాన్ని ఎట్లా చెప్తారు? సో మనకి సాయిల్లో ఉండేవి మెయిన్గా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇంకా ఆర్గానిక్ కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్ అంటాం. ఈ 4 మెయిన్గా చూసుకోవాలన్నమాట. ఇవి వాడడం వల్ల మనకేం హార్మ్ఫుల్ ఏముండదా మనుషులకి? ఆ చేపలు తినడం వల్ల ఇవి మనిషికి ఏం హార్మ్ఫుల్, ఎందుకంటే ఇవి న్యాచురల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి కాబట్టి. మెయిన్గా కొంతమంది ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే బషీర్ గారు, మనకి ఆవు ప్యాడ్ ఉంటుంది కదా, కౌ మాన్యూర్, అవన్నీ యాడ్ చేయడం. అండ్ ఇంకా వేరే ఆర్గానిక్ సోర్సెస్ మ్యాక్సిమం ఈ ఏరియాస్లో, నెల్లూరు, ఇందుకూరుపేట ఏరియాస్లో సాయిల్ అంతా బాగానే ఉంటుంది అనమాట. కొన్ని ఏరియాస్లో అయితే సాయిల్కి నైట్రోజన్ మినరల్ సోర్సెస్ ఉండదు, వాళ్ళకి ఇంకా అడిషనల్ NPK ఫెర్టిలైజర్. మిగతా రైతులు వాడరు, కానీ నేను ఈ వర్మీ కంపోస్ట్ వాడుతుంటానండి. ఈ వర్మీ కంపోస్ట్ వల్ల నైట్రోజన్ శాతం పెరుగుతుందా? నైట్రోజన్ శాతం పాండ్లో పెరగాలి అంటే అది బ్యాక్టీరియా వల్లే ఉంటుంది అన్నమాట. మనం
కొంతమంది అజోల్లా అని వాడతాం. నేను అజోల్లా వాడుతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ డీకంపోజర్ అని అది వాడుతున్నా అంటే సాయిల్ ప్రిపరేషన్ అప్పుడు. నెక్స్ట్ ఏం చేయాలండి? సో మనకి సాయిల్ టెస్ట్ చేసిన వెంటనే సాయిల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది, సాయిల్ ప్రొఫైల్ ఎలా ఉందని. ఆ తర్వాత మనం వాటర్ కొంతవరకు ఫిల్ చేసి ఒక 1/4 వరకు ఫిల్ చేసి మొత్తం ప్లఫింగ్ చేయాలన్నమాట వాటర్ని. అప్పుడు మీకు అంటే దున్నించడం అన్నమాట. వాటర్ మనం అదే మొత్తం పాండ్ అంతా దున్నిస్తే మనకి లోపల ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా పైకి ఎన్రిచ్ అవుతాయి. ఎన్రిచ్ అయ్యి ఒక 1-2 డేస్ ఉంచేసి మళ్ళీ సెటిల్ చేసేయాలి. ఇద్దరు సెటిల్ అయితే సెటిల్ చేయడం, లేదంటే పాండ్ డ్రై చేయడం అంటే డ్రై చేయడం. అది చేశాక మళ్ళీ వాటర్ నింపాలన్నమాట కంప్లీట్గా. మన పాండ్ మనకి అంత వాల్యూమ్ వరకు వాటర్ కావాలంటే అంతా నింపేసి అప్పుడు మళ్ళీ వాటర్ టెస్టింగ్ అన్ని చేసి అప్పుడు pH కంటెంట్ ఎంత ఉంది, సో అవన్నీ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో pH అది ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని జిప్సమ్ కానీ లైమ్ కానీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు ఇవి అన్నీ మీరు అంటే దున్నకానికి ముందు ప్రిపరేషన్ చెప్తున్నారు. కరెక్ట్. అంటే వాటర్ పంపింగ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ పంపింగ్ అప్పుడు మనం మెయిన్గా ఏ చేప కానీ ఇంకా వేరే స్పీషీస్ కానీ అందులో ఉండకుండా చూసుకోవాలన్నమాట. మొత్తం ఇదంతా డ్రైగా ఉండాలి. తర్వాత డ్రై చేసిన వెంటనే నేను చెప్పాను కదా 15 to 20 days అని, అది అయిన తర్వాత మీరు లైమింగ్ యాడ్ చేయాలన్నమాట పాండ్లో. అగ్రికల్చర్ లైమ్. సో అగ్రికల్చర్ లైమ్ ఎందుకు యాడ్ చేయాలి అంటే ఆ లైమ్ మనకి సడన్గా pHని డిక్రీజ్ చేసేస్తుంది, సాయిల్లో ఉన్న pHని. సో డిక్రీజ్ చేసిన వెంటనే స్పోర్స్ కానీ ఇంకేమన్నా హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏమన్నా ఉన్నాయా మనకి, డిసీజెస్ తెచ్చే ఏజెంట్స్ పాండ్లో ముందు కల్చర్లో ఉన్నవి, అవన్నీ చచ్చిపోతాయి అన్నమాట. సో అగ్రికల్చర్ లైమ్ మనం డ్రై చేసిన వెంటనే యాడ్ చేసి కొంచెం వాటర్ ఫిల్ చేసి దున్నించేసి అప్పుడు మళ్ళీ వాటర్ వదిలేసి మళ్ళీ వాటర్ పట్టుకోవాలి. వాటర్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ ఫిల్ చేశాక మనకి మెయిన్గా ప్లాంక్టాన్ గ్రోత్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కల్చర్ చేస్తున్నది IMCs, ఇండియన్ మేజర్ కార్ప్స్. అవేంటంటే ప్లాంక్టాన్ ఫీడర్స్ అన్నమాట. సో వాటికి ఎంత ప్లాంక్టాన్ ఉంటే అంత హెల్తీగా ఉండగలం. సో మనం వాటర్ ఫిల్ చేసుకున్న వెంటనే ఫస్ట్ టెస్టింగ్ చేసుకోవాలి వాటర్. అందులో వాటర్ pH వెళ్తుంది, న్యూట్రియన్స్ ఎంత ఉన్నాయి, ఆల్కలినిటీ ఎంత ఉంది, ఇంకా DO లెవెల్స్ అవి జనరల్గానే పెరుగుతూ ఉంటాయండి. స్టార్టింగ్లో అది అంత ఇష్యూ కాదు. సో మెయిన్గా pH చూసుకోవాలి, వాటర్ చూసుకోవాలి. అది స్టెబిలైజ్ చేసుకున్నాక అప్పుడు మనం కొన్ని ఆర్గానిక్ సోర్సెస్, కొంతమంది ఏంటిది ఈస్ట్, బెల్లం, శనగ చెక్క అది వాడుతారు. ఇవి నేను ఇక్కడ ఈ కల్చర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది రైతులకి అలవాటు చేయించానండి. అంటే ఒక బస్తా, అంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాను. బస్తా శనగ చెక్క, తౌడు, బెల్లము, ఈస్ట్ ఇవి ఒక 48 hours మురగబెడితే ఫర్మెంటేషన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో నేను గమనించింది ఏంటంటే సాయిల్ టెస్ట్ చేసినప్పుడు జింక్ లోపం ఎక్కువ ఉందండి ఇక్కడ. ఆ జింకు కూడా మనం ఫర్మెంటేషన్ చేసేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. కానీ సైంటిఫికల్గా చూస్తే జింక్ మనకి ఫిష్కి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్ అనమాట. అది ఈ వేరే పొటాషియం, కార్బన్ అంత ప్రోటీనేషియస్ కంటెంట్ ఫీడ్ కాదు. కాకపోతే జింక్ ఉంటే బెటర్. అది ఎంత నమోదు ఉండాలి అని చెప్పేసి చూసుకోవాలన్నమాట, వాటర్లోని ఫిష్కి ఎంత కావాలి అని చెప్పేసి. ఇప్పుడు వాటర్ ఫిల్లింగ్ అయిన తర్వాత ఇంకా ఈ 1 ఎకరా పాండ్లో ఎన్ని చేప పిల్లలు బాగుంటుంది? అకార్డింగ్ టు ఫిష్ వెల్ఫేర్ అంటే ఫిష్ కరెక్ట్గా ఉండాలి ఈ ఎకరేజ్ పాండ్లో అంటే మేము సైంటిఫికల్గా డిస్క్రైబ్ చేసింది ఏంటంటే 1 ఎకరానికి 1500 to 2000 ఫిష్ ఉంటే ఇంకా దానికి కంప్లీట్ గుడ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ డెన్సిటీ మనం మెయింటైన్ చేసామంటే మనకి డిఓ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం తగలవు, తర్వాత డిసీజెస్ అవుట్ బ్రేకే ఉండదు, అండ్ దాంతోపాటు మనకి వాటర్ క్వాలిటీ ఇంకా మనకి ఫీడ్స్ కూడా తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే మీరు కూడా వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు, ఇక్కడ ఎక్కువగా రైతులు ఎకరాకు 3500 వేయడం, దాని తర్వాత ఈ జబ్బులు ఎక్కువ రావడం, చేపలు చనిపోతుండడం,
తర్వాత క్లైమేట్ చేంజ్ అయినప్పుడు విపరీతంగా డీవోలు తగలడం, కరెక్ట్. దానికి మళ్ళీ ఏరేటర్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి ఖర్చులన్నీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది కదా. తగ్గుతుంది. అయితే ఒకటండి, ఇక్కడ ఎక్కువ మంది మీరు చూశారు, మొత్తం ఇది సన్నకారు రైతులు లీజులకు తీసుకొని ఇంకా వేరే చేసేది లేక దీంట్లో అలవాటు పడిపోయి ఈ చేపలు అందులో కొంచెం రొయ్యలు కలుపుకొని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఆక్వాకల్చర్ చేస్తున్నారు. అయితే వాళ్ళని అడిగినప్పుడు, కానీ నా అనుభవం కూడా ఏంటంటే ఇప్పుడు 1500 నుంచి 2000 వేస్తే అంత ఆదాయం రాదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మీరు రిక్వెస్ట్ చేశారు, మనం దీన్ని ఒక పైలట్ లాగా చేసి చేద్దామని నేను యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు చేయబోతున్నాం. నాకున్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఈ 2 ఎకరాల్లో సుమారుగా ఒక 4000 వేస్తే ఒక 4 టన్నులు చేప వస్తుంది. దానికి ఇప్పుడు ఉండే రేట్లు ఇప్పుడు 80 రూపాయల నుంచి 90 రూపాయలకు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఇక్కడ రేట్లు లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతులు కూడా నష్టపోతున్నారు. దీనికి ఒక రెగ్యులేటరీ వ్యవస్థ అంటూ ఏం లేదు. దళారులు వస్తున్నారు, కొంటున్నారు, తీసుకెళ్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఈ దళారులు ఫిష్ కొనుగోలు చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు రేపు హార్వెస్ట్ అంటే చేపలు తిరగేసి దాంట్లో ఈ ఎకలెక్స్ తర్వాత డెల్టా మైత్రిన్ లాంటి విష పదార్థాలు అప్లై చేయిస్తున్నారు. అది వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, వాళ్ళు తర్వాత చేప కోసి ప్లాంక్టిన్ కడుపులో ఏమీ లేకపోతేనే ముందు రోజు మేత ఆపేసి హార్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆ రెసిడ్యూస్ అలాగే ఉంటాయి, అవి మామూలుగా హ్యూమన్ కన్జంప్షన్కి వెళ్తుంది. ఇది ఎవరికి కూడా అంటే చేపలు కొనుగోలుదారులకు కానీ ఉపయోగపెట్టే వాళ్ళకి కానీ తెలియదు. మరి అలాంటప్పుడు నా 2 ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న, ఒకటి, మీరు తక్కువ డెన్సిటీ చేయడం వల్ల ఖర్చు అయితే తగ్గుతుంది, మరి ఆదాయం ఎలా పెరుగుతుంది? మొదటి ప్రశ్న అండి. దానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? రెండవ ప్రశ్న వచ్చేసి, ఇప్పుడు వాళ్ళు మందులు వాడుతున్నారు కదా, అలా కాకుండా ఇప్పుడు ఆర్గానిక్ అన్నప్పుడు కంపల్సరీగా అలాంటి విష పదార్థాలు వాడేదానికి లేదు. దానికి రేపు మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మీరేమన్నా మార్కెటింగ్ చేయిస్తారా? లేదనుకుంటే ఆ మార్కెటింగ్ చేసేటప్పుడు మీ ల్యాబ్లో సర్టిఫికేషన్ ఇస్తారా రైతుకి? అంటే మీరు చేప టెస్ట్ చేసి ఇందులో హార్మ్ఫుల్ ఇవి లేవని అలాంటివి ఏమన్నా మీరు చేసే ప్లానింగ్ ఏమైనా ఉందా? సో మేము స్టార్ట్ చేసే ముందు మేము ఫార్మర్ వైపు నుంచి కూడా ఆలోచించాము. ఆలోచించి అంటే మన స్టాకింగ్ ఆటోమేటిక్గా తగ్గిస్తే వాళ్ళ అవుట్పుట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో మేమేం చేస్తున్నామంటే, ఎంఎన్సీలు ఉంటాయి అన్నమాట. ఎంఎన్సీ ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ సోర్స్ వాళ్ళు. సో వాళ్ళతో టైఅప్ అవుతున్నాం. రీసెంట్గా సేజ్ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఒక ఎంఎన్సీ కంపెనీ ఆర్గానిక్ ఫుడ్ సప్లయర్స్ అనమాట. సో వాళ్ళతో టైఅప్ అయ్యాం, వాళ్ళతో అగ్రిమెంట్ కూడా అయింది. మీరు మా ఏఆర్ఏ వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఏఆర్ఏ, అలయన్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఆక్వాకల్చర్. సో అందులో మనం అగ్రిమెంట్ కూడా ఉంది. సో వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ విధంగా ఎవరు చేస్తున్నారు అని, అంటే లో కాస్ట్ లో డెన్సిటీ ఫిష్ చేసి ఆర్గానిక్ పద్ధతులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అష్యూరెన్స్ ఉంటుంది. అంటే ఈ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు మీ దగ్గర నుంచి FWA మీదుగా తీసుకెళ్తారు, కొనుక్కుంటారు అని అష్యూరెన్స్. సో అది మా వైపు నుంచి ఇచ్చామన్నమాట. సో అదే కాకుండా మనకి ఇక్కడ ఉండే 80 to 90 ప్రైస్ కాకుండా కొంచెం ఎక్కువ ప్రైస్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అది ఇంకా ప్రైస్ మరి ఇంకా మేము ఫైనలైజ్ కాలేదు, ఎందుకంటే రీసెంట్గానే అయింది కాబట్టి వాళ్ళతో కొలాబరేషన్. సో ఇప్పుడు వచ్చేదానికంటే కొంచెం హయ్యర్ ప్రైస్ ఉంటుంది, ప్రీమియం ప్రైస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఈ 2 ఎకరాలు పైలట్ అయిన తర్వాత కానీ
మనకి అష్యూరెన్స్ దొరకదు. ఇప్పుడు మీరు ఎంతమంది రైతులతో ఇంతవరకు కవర్ చేశారు? ప్రస్తుతం నెల్లూరు రీజన్లో సుమారు 29 రైతుల వరకు మనం మానిటర్ చేస్తున్నాం అనమాట. ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ అండ్ ఏఆర్డి అసోసియేషన్గా. ఇదే కాకుండా వెస్ట్ గోదావరి ఏలూరు డిస్ట్రిక్ట్లో కూడా సుమారు ఒక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరులో కూడా సుమారు ఒక 15 నుంచి 18 ఫార్మర్స్తో చేస్తున్నాం అనమాట. పైలట్ కింద చేస్తున్నారు. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నామో ఏఆర్ఏ అని చెప్పేసి అక్కడ కూడా చాలా సంతోషం అండి వివేక్ గారు. ఇప్పుడు ఇది మా మొదటి ప్రాసెస్. ఇంకా మనం రైతులకు కూడా ఏంటంటే ప్రతి స్టెప్లో కూడా మనం ఈ వీడియోలు తీసి అప్లోడ్ చేద్దాము. దీని ద్వారా ఏంటంటే ఇటు మన యొక్క భూమి వాటరు ఇది మనం పర్యావరణాన్ని కూడా కొంచెం పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. రెండవది మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసి మనం సమాజానికి అందించిన వాళ్ళం అవుతాము. మీరు చేసే ఈ కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు. నా సహకారం పూర్తిగా ఉంటుందండి. భవిష్యత్తులో ప్రతి స్టెప్ని మనం ఒక వీడియో తీసి దీన్ని మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎవరైనా రైతులు ముందుకు వస్తే చాలా మంచిది. రైతులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం మంచి ఆహారం ఉత్పత్తి చేసి అంటే కొన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి మన ఆదాయం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సమాచారాన్ని మీకు అందిస్తామని తెలియజేస్తున్నాం. మీ బషీర్.